నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. ఆంధ్రప్రదేశ్లో ఆగని రైతు సమస్యలు ప్రధానంగా మొన్నటికి మొన్న మామిడి, అంతకుముందు మిర్చి, ఇప్పుడు ఉల్లి ధర ఒకసారి వింటే నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కేజీ 30 పైసలకు పడిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా కర్నూలు ఉల్లి మార్కెట్ యార్డ్కి సంబంధించి ధరలు పలుకుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే రాజకీయ నాయకులు ఎందుకు రైతు సమస్యలని పట్టించుకోవడం లేదు, ఈ పరిస్థితులను ఎందుకు వీళ్ళు చక్కదిద్దడం లేదు అనే అంశం గురించి మనతో కులంకుశంగా వివరించడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే. రైతు సమస్యలు ఇంకా ఆగనట్లేనా? రాజకీయ నాయకులు డెవలప్మెంట్ అంటారు, రాష్ట్రాన్ని అభివృద్ధి అంటారు, అమరావతి అంటారు, రకరకాల ప్రగతి పదంలో నడిపిస్తున్నామంటారు. ఎన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నా, ఎన్ని చేస్తున్నా రైతు సమస్య తీరకుండా ఉంటే ఆ డెవలప్మెంట్ ఏం డెవలప్మెంట్ అని ప్రశ్నిస్తూ ఉన్నారు చాలామంది. దీనికి ఏం చెప్తారు? అన్ని రకాల డెవలప్మెంట్స్ కావాలి. ఈ డెవలప్మెంట్లో రైతులు అంటే వ్యవసాయం మనది నిజానికి వ్యవసాయ ఆధారిత దేశం మొత్తంగా కూడా మనకి ప్రధానమైన ఆదాయం వచ్చేది వ్యవసాయం నుంచే. ఎక్కువ జనాభా ఆధారపడేది కూడా వ్యవసాయం మీదనే. అది రైతులు గానా, వ్యవసాయ కూలీలు గానా, వ్యాపారులుగా గానా, ఇలా అంటే మధ్య దళాలు గానా, లేకపోతే ఇట్లా వ్యవసాయం మనకి ప్రధానం. అయితే ఇంకా తర్వాత మిగతా అన్నీ వస్తాయి అనుకోండి. మనకి వాణిజ్య పంటలు, అలాగే మత్స్య సంపద దానికి సంబంధించిన పంటలు, అలాగే ఇప్పుడు వరి, ఉల్లి, మినుమ, పెసర, పత్తి, కంది, వేరుశనగ, ఇలా రకరకాల పంటలు ఉన్నాయి. మనకేమవుతుంది అంటే వాతావరణాన్ని బట్టి, అంటే ప్రకృతిని బట్టి వ్యవసాయం ఆధారపడిన పరిస్థితి అయింది. అంటే స్థితిగతులు మారుతుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంట వేశారు, వరదలు వచ్చినాయి. ఇప్పుడు చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు వరద వచ్చింది అనుకోండి, 2 రోజుల్లో నీళ్ళు వెళ్ళిపోతే ఆ మొక్క బతుకుతుంది. 2 రోజుల్ని మించి వరద ఉందనుకోండి, మొక్క చచ్చిపోద్ది. అంటే అప్పటికి రైతు ఏమేమి పెట్టుబడి పెడతాడు? దుక్కి దున్నుతాడు, నారు పోస్తాడు, నారు నాటుతాడు, మళ్ళీ అప్పుడు కొంత ఎరువు కూడా వేసి ఉంటాడు. అంటే ఒక 25% పెట్టుబడి పెట్టేశాడు. ఈ సందర్భంగా వరద వచ్చింది అనుకోండి, ఈ వరద 3 రోజులు తగ్గలేదు అనుకోండి, ఈ 25% పోతుంది. మళ్ళీ రెడ్ వచ్చి మొదలయ్యా మళ్ళీ నారు పోసుకోవాలి, మళ్ళీ దుక్కి దున్నుకోవాలి, మళ్ళీ నాటేసుకోవాలి, మళ్ళీ ఎరువు వేసుకోవాలి. ఈ లోపు ఏమైపోద్ది? ఇప్పుడు ఈ పంటకు కూడా ఇది వరి వేసిన ఎన్ని రోజులకి అది పాలు పోసుకుంది అంటారు. అంటే లోపల గింజలు తయారయ్యే మొలక మొదట్లోనే వస్తుంది. అంటే ఇప్పుడు మనకి కంకులు తయారయ్యేటప్పుడు ఈ వడ్ల గింజలు పాలు పోసుకున్నాయి అంటారు. అంటే గింజ తయారవుతూ ఉంటుంది. ఈ గింజ తయారయ్యేటప్పుడు వర్షం లేకపోయినా గింజ కట్టదు, వర్షం ఎక్కువైనా కుళ్ళిపోద్ది. అంటే దీన్ని బట్టి ఏంటి అంటే వాతావరణం, ప్రకృతి సహకరిస్తేనే వ్యవసాయం నడుస్తుంది అనేది దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, ఇప్పుడు ఉల్లి దగ్గరికి వచ్చేసరికి, ఇవాళ హాట్ టాపిక్ ఉల్లి దగ్గరకు వచ్చేసరికి ఈ మధ్య వర్షాలు చాలా రోజులు వర్షాలు లేకోకుండా ఒకేసారి అల్పపీడనాల వల్ల కావచ్చు, ఈ క్లౌడ్ బర్స్ట్ వల్ల ధారాపాతంగా వర్షం కురుస్తూనే ఉంది. ఈ ఎక్కువ వర్షాలు అయినప్పుడు ఏమవుతుంది అంటే ఉల్లి కుళ్ళిపోతుంది. ఒకటి అంటే తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఆరదు ఉల్లి. ఈ ఆరనప్పుడు ఈ మధ్యలో వ్యాపారస్తుడు ఉంటాడు కదా, ఈ కమిషన్ వ్యాపారం చేసుకునే ఇతను వారధి ఈ సూపర్ మార్కెట్లకి, షాపులకి, ఈ హోల్సేల్ మార్కెట్లకి, రీటైల్ మార్కెట్లకి, వీటికి ఇతను వారధిలా ఉంటాడు. పొలాల దగ్గర ఉల్లి కొని వీళ్ళకి అమ్ముతూ ఉంటాడు. ఇట్లాంటప్పుడు ఏమవుతుంది అంటే ఈ తడి ఆరని ఉల్లిపాయ త్వరగా కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అందుకని ఏం చేస్తాడు వ్యాపారస్తుడు, వీళ్ళ దగ్గర కొనటానికి ముందు అసలు వ్యాపారస్తుడే సంశయిస్తాడు. ఈ వ్యాపారస్తుడు సంశయించిన తర్వాత పోనీ ఒకవేళ రేటు పెట్టి కొన్నాడే అనుకుందాం,
అక్కడికి వెళ్ళేసరికి సూపర్ మార్కెట్లు వీటి దగ్గరికి వెళ్ళేసరికి కుళ్ళిపోయింది అనుకోండి, ఎవరు ఈ నష్టం భరించాలి అని ఆలోచిస్తారు. ఇప్పుడు రైతుకి ఏంటి అంటే తను పండించాడు కాబట్టి ఆ కష్టమో నష్టమో భారమో ఏడుపో నవ్వో అతనే భరించాలి. మిగతా వాళ్ళు ఎవ్వరూ ఆ భారం తీసుకుంటానికి ఇష్టపడరు. అందుకని కొనుక్కునేటప్పుడు రూపాయి తక్కువ పెట్టాలి, నాణ్యమైన సరుకు కావాలి అని వ్యాపారస్తుడు ఆలోచిస్తాడు. వ్యవసాయదారుడు ఏం ఆలోచిస్తాడు, నేను పంట 6 కాలం కష్టపడి పండించాను, నా పంటకి నాకు దిగుబడి రేటు కావాలి, నాకు కనీస మద్దతు ధర, కనీసం నాకు నష్టం లాభం రాకపోతే రాకపోయింది, కనీసం నేను పెట్టిన డబ్బులన్నా నాకు వస్తే చాలు అని రైతు అనుకుంటాడు. కానీ ఎప్పుడు రైతు ఈ విషయంలో ఓడిపోతానే ఉంటాడు. గెలిచేది ఎవరు అంటే వ్యాపారస్తే. ఆడికి ఇష్టమైతే కొనుక్కుంటాడు, ఇష్టం లేకపోతే హోల్సేల్ వ్యాపారస్తుడు కావచ్చు, లేకపోతే మధ్య దళారీ కావచ్చు, వాళ్ళే గెలుస్తారు ఎప్పుడైనా సరే. మళ్ళీ ఇంత చేసి ఓవర్ఫ్లో అయింది అనుకోండి, రేటు తగ్గించాలి అంటే చాలా ఆలోచిస్తారు ఈ షాపుల వాళ్ళు, తగ్గించకుండా అమ్ముకోవాలని చూస్తారు. ఒకవేళ డిమాండ్ ఎక్కువైంది అనుకోండి, సప్లై తక్కువైంది అనుకోండి, వర్షాల వల్ల కుళ్ళిపోవటం కావచ్చు, ఇంకోటి కావచ్చు, డిమాండ్ మటుకు మారదు కదా, డిమాండ్ అట్లానే ఉంటుందిగా. జనాభా సడన్గా ఉల్లి తినటం మానేయరు కదా. అయినప్పుడు ఏమవుతుంది, సప్లై తగ్గినప్పుడు డిమాండ్ పెరిగింది అనుకోండి, రేటు పెంచేస్తాడు. అంటే ఎటొచ్చి నష్టపోతుంది ఎవరు అంటే, ఇటు ఎక్కువ రేటు పెట్టి కొనాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వినియోగదారుడు, దిగుబడి రేటు రానప్పుడు రైతే నష్టపోతున్నారు తప్పితే ఈ మధ్యలో వాళ్ళకి అసలు ఏమి, వీళ్ళు అసలు హ్యాపీగా ఒక రకంగా ఫ్యాన్ కింద కూర్చొని వ్యాపారం చేసే వీళ్ళు. ఇప్పుడు రైతు మార్కెట్లు ఉంటున్నాయి అవైలబుల్గా, మార్క్ఫెడ్ అని ఉందండి. ఈ మార్క్ఫెడ్ కూడా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉల్లిని కొని నిల్వ చేయలేము అనే ఒక దీంతో వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు అని చెప్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గట్టిగా వాళ్ళకి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చి, మరి రైతు ఏమైపోతాడు, అందరూ ఎవరి కాళ్ళు ఇలా ఇది మా సమస్య కాదు, ఇది మా సమస్య కాదు అనుకుంటే రైతుదేనా సమస్య అని చెప్పి ఆయన గట్టిగా మాట్లాడాడని చెప్తున్నారు. ఆయన మార్క్ఫెడ్ వాళ్ళు వింటారో వినరో తెలీదు. ఒకానొక సందర్భంలో మహారాష్ట్రలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. మహారాష్ట్రలో కూడా విపరీతంగా వర్షాలు వస్తాయి, ప్రధానంగా ఉల్లి కూడా అక్కడ నుంచి ఉల్లి చాలా ఎక్కువ దిగుమతి అవుతా ఉంటది. అక్కడ కూడా ఒక 3-4 సంవత్సరాల క్రితం అనుకుంటా విపరీతమైన భయంకరమైన వర్షాలు పడితే ఇలాగే అయ్యింది రైతులకి. రైతుల నోట్లో మట్టి పడింది తప్పితే భూమిలోనే కుళ్ళిపోయింది పంట. బయటికి తీయటానికి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఆ ఉల్లిని తీసి దాన్ని గ్రేడ్ చేసి బస్తాలకు ఎత్తే డబ్బులు కూడా రావంట. ఇప్పుడు వాళ్ళకు 1 కేజీ ఉల్లిపాయలు అమ్మారనుకోండి, వాళ్ళకి ఒక కనీసం 10 రూపాయలు వాళ్ళకి వచ్చినాయి అనుకుందాం. వస్తే వాళ్ళకి బ్రేక్ ఈవెన్ అవుతుంది, అంటే వాళ్ళు పెట్టిన కాస్ట్కి సరిపోతుంది. ఈ 10 రూపాయల్లోనే ఈ పంట వేయటం దగ్గర నుంచి, దాన్ని కోత కోయటం దగ్గర నుంచి, ఆ మధ్యలో సంరక్షించుకున్న తర్వాత చివరకు వచ్చేసరికి ఆ ఉల్లిపాయని తీసి పైన ఆకులు తీసేసి కింద పాయల్ని గ్రేడ్ చేసేసి సంచుల్లోకి ఎత్తేంత వరకు ఈ 10 రూపాయల్లోనే అయిపోతుంది. 10 రూపాయలు వస్తే వాళ్ళకి సరిపోతుంది. అయితే వాళ్ళకి 2 రూపాయలు 3 రూపాయలు ఇస్తానన్నారు అనుకోండి, లేదు ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు 30 పైసలు ఇస్తానన్నారు అనుకోండి, 30 పైసల కోసం ఏదో చారానా కోడికి బారానా మసాలా అన్నట్లు ఎందుకు మనుషుల్ని పెట్టి ఆ ఉల్లిపాయలన్నీ భూమిలో నుంచి తీయించి ఇవన్నీ ఎందుకు చేస్తారు, భూమిలోనే వదిలేస్తారు. ఇవాళ పరిస్థితి, రైతుల పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇప్పుడు సిటీలో కానీ టౌన్లో కానీ, టౌన్లో 20 రూపాయలు ఉంటే సిటీలో 30 రూపాయలు ఉందనుకో ఉల్లి ధర, మరి అక్కడ 30 పైసలు ఇక్కడ 30 రూపాయలు, ఇంత వ్యత్యాసం అంటే ఎక్కడ మధ్యలో? అంటే ఈ 30 రూపాయల రేటు ఈ రోజు వచ్చిన రేటు కాదు ఇది. వాళ్ళు ఆల్రెడీ ఎక్వైర్ చేసి కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన ఉల్లిపాయలు సరఫరాలోకి వస్తాయి. దీని ఎఫెక్ట్ ఇప్పుడే పడదు, ఇప్పుడు పడకపోయినా కొద్ది రోజులకైనా. అదే చెప్పబోతున్నా. ఇప్పుడు 30 పైసలకు కూడా రైతు దగ్గర కొనట్లేదు, కొని దాన్ని ఏమంటారు, దాన్ని గ్రేడింగ్ అంతా చేసి అంత పర్ఫెక్ట్గా కస్టమర్ దగ్గరికి చేరాలి అంటే ఇంకొక 2 నెలలో పట్టుద్ది అనుకోండి. ఈ పట్టినప్పుడు ఏమవుద్ది అంటే ఈ లోపు సరఫరా అయిపోద్ది వాళ్ళకి.
ఆల్రెడీ గ్రేడ్ అయినాయి, అంతా రెడీ అయింది, పంపించేశారు మార్కెట్కి. ఇప్పుడు 30 రూపాయలకు అమ్ముతున్నారు. రేపు పొద్దున 100 రూపాయలు అవుతుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయ. ఎందుకు అవుతుంది 100 రూపాయలు అంటే చివరి అంతిమ కష్టం వినియోగదారుడిది అనింది. అందుకే రేపొద్దున 100 రూపాయలు అవుతుంది. ఎందుకు అవుద్దంటే ఈ పంటని తీయగలిగి, ఆ పంటని జాగ్రత్త చేయగలిగి, ఆరబెట్టి వస్తున్న ఉల్లిపాయ ఏదైతే ఉందో ఆ ఉల్లిపాయని ఈ వ్యాపారస్తుడు కొంటాడు. అప్పుడు రైతు మళ్ళీ డిమాండ్ చేయలేడు. అందరు రైతుల దగ్గర ఉల్లిపాయలు లేవు కదా, నేను మాత్రం ఎందుకు తక్కువకి ఇస్తాను, నేను ఎక్కువ డబ్బులకి ఇస్తాను అని చెప్పి రైతు ఆపుకోలేడు. రైతుకు వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే తను ఇప్పుడు వచ్చిన డబ్బులతోటి మళ్ళీ కొత్త పంట వేసుకోవాలి. అవును. అందుకని రైతు వెయిట్ చేయలేడు. మీరు ఇచ్చిన నేను చెప్పిన డబ్బుకే, నేను చెప్పిన రేటుకి మీరు కొనే వరకు నేను పంటను అమ్మను అనేంత ధీమా రైతు దగ్గర లేదు. రైతు ఎప్పుడూ నిస్సహాయ పరిస్థితిలోనే ఉంటాడు. ఎందుకు? ఈ పంట అమ్ముకోవాలి, అప్పులు ఏమైనా ఉంటే తీర్చుకోవాలి, మిగిలిన డబ్బులతోటి పంట వేసుకోవాలి. ఈ పరిస్థితిని, ఈ క్లిష్టమైన పరిస్థితిని ఈ మధ్య దళారులు క్యాష్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర నిల్వలు పెట్టుకొని, అక్రమ నిల్వలు కూడా పెట్టుకుని, సక్రమ నిల్వలు కాకుండా వినియోగదారుడికి అందిస్తారు. వాళ్ళ దగ్గర తక్కువ ఉందనుకోండి సరుకు, డిమాండ్ ఏమీ మారదు కదా, డిమాండ్ అట్లానే ఉంటుంది కదా, రేటు పెంచేస్తారు. అందుకే ఒక్కొక్కసారి మనకు 100 రూపాయలు అయిపోతుంది. టమాటా కూడా చూడండి, ఒక్కొక్కసారి 100 రూపాయలు అవుతుంది. అందుకే ఏమంటారు అంటే అసలు ఈ సరుకులు కొనటాలు ఇవన్నీ ఈ మధ్య దళారులు లేకోకుండా ప్రభుత్వమే తీసుకుందనుకోండి ఈ బాధ్యతని. రైతు దగ్గర నుంచి రైతుకు పెట్టుబడి ఇవ్వడము ప్రభుత్వందే బాధ్యత, రైతు దగ్గర నుంచి తీసుకోవటం ప్రభుత్వందే బాధ్యత అయిందనుకోండి. మనం అంటే ఒక ఊహాజనితంగా మాట్లాడుకుందాం. ఇలా జరిగింది అనుకోండి, అప్పుడు రైతు నా పంట మీ దగ్గర ఉంది కదా, నేను మీ దగ్గర పెట్టాను కదా పంట, అంటే నేను అప్పు తీర్చేసినట్టే కదా ఒక రకంగా, నాకు ఇంకా వడ్డీ పడదు కదా అని మాట్లాడుకోగలిగిన పరిస్థితి ఉంటుంది. వీళ్ళకి కూడా ఏంటి అంటే పంట మన దగ్గరకు వచ్చేసింది కదా, ఇంకా పర్వాలేదు, రైతుకు మనము ఆ తీసుకున్న అప్పుకు పోను, అంటే పెట్టుబడి కోసం వచ్చిన అప్పుకు పోను, మిగతా డబ్బులు రైతుకి ఇచ్చేద్దాము అనే ఒక ఉద్దేశం ఉంటుంది. అందుకే ప్రైవేటీకరణ వద్దు అనేది. ఇందుకే మనం మొన్న ఎప్పుడో ఒక రోజు మాట్లాడుకున్నాం, విద్యా వైద్యం ప్రైవేటీకరణ వద్దు అని. విద్యా వైద్యమే కాదు, రైతాంగానికి సంబంధించిన ఆహార పదార్థాల విషయంలో కూడా ప్రభుత్వమే మధ్యలో సంధానకర్తగా ఉండాలి. ఇప్పుడు ఫ్యూచర్ కమాడిటీస్ అని చెప్పి కొత్తగా ఒక కాన్సెప్ట్ వచ్చింది, ఇదివరకు లేదు ఇది. అంటే ఒక వ్యక్తి, ఒక వ్యాపారస్తుడు ఇంతకంటే మించి ఆహార ధాన్యాలను నిల్వ చేయకూడదు అనేది ఒకప్పుడు కాన్సెప్ట్. దాన్ని ఈ మధ్యకాలంలో మార్చేసి ఫ్యూచర్ కమాడిటీస్ అని చెప్పి షేర్ మార్కెట్లో కూడా వచ్చేటట్లుగా చేశారు దాన్ని. అందుకే రేట్లు ఈ కమాడిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి విపరీతంగా రేట్లు పెరగడానికి, అంటే ఒక ప్యాకాట టైప్లో అయిపోయింది ఇది, అంటే షేర్ మార్కెట్ టైప్లో అయిపోయింది. దీనివల్ల కూడా ఒక రకంగా మళ్ళీ రైతే నష్టపోతున్నాడు. ఇట్లా ఏ రకంగా చూసినా దెబ్బ మీద దెబ్బ రైతు మీదే పడుతుంది. మరి దీనికి ఏమి ముగింపు ఏంటి అనేది మనకి మరి ఎప్పటికీ పరిస్థితులు మారతాయి. ఇప్పుడు నేను అన్నట్లు ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి ఈ నిల్వలు ఇట్లాంటివన్నీ ప్రభుత్వమే చేస్తేనే తప్పితే పరిష్కారం దొరకదు. ఎందుకంటే ఒక వ్యాపారస్తుడిని నువ్వు ₹1 తగ్గించుకోమంటే నేను ఎందుకు తగ్గించుకోవాలి అంటాడు. అదే ప్రభుత్వం అనుకోండి, కొంచెం బరాయించుకో అంటే ప్రభుత్వం రెడీగా ఉంటుంది. ఎందుకంటే ప్రజల దగ్గర నుంచి వచ్చే పన్నులు వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి భరించుకుంటారు. అసలు ఈ మిడిల్ మ్యాన్ సిస్టమ్ని ఎత్తేసేయాలి. ఒకప్పుడు మీకు గుర్తుందో లేదో, హైదరాబాద్ లో ఫస్ట్ మొదలైంది రైతు బజారు. పల్లె వెలుగు బస్సులు ఉండేవి, వాళ్ళు రైతులే వచ్చేవాళ్ళు. వచ్చి పల్లెటూరు నుంచి ఫ్రీ బస్, అది పల్లె వెలుగు బస్సు ఫ్రీ. ఆ బస్ ఎక్కేసేసి వచ్చి అమ్ముకుని వెళ్ళేవాళ్ళు. ఎంతో కొంత బెటర్గా ఉంది. ఆకుకూరల దగ్గర నుంచి కూరగాయల దగ్గర నుంచి అన్ని చక్కగా అమ్ముకుని వెళ్ళేవాళ్ళు. మధ్య దళారులు అప్పుడు కొంత పక్కకి వెళ్ళిపోయారు. అయితే ఎప్పుడు కూడా దళారులు
కొత్త కొత్త మార్కెట్లు సృష్టించుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఇది పోయిందా ఇంకోటి పట్టుకుంటారు ఏదో ఒకటి, అంతేగాని వాళ్ళ దళారీ బుద్ధిని మట్టుకు మార్చుకోరు. వాళ్ళ మిడిల్ మ్యాన్ ద్వారా అంటే వాళ్ళకేంటి ఎంతో కొంత పెట్టుబడి పెట్టి దళారీలు దొరతనం చూపిస్తారా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఏరియాలో. దొరతనం అని కూడా అనలేం కానీ పెత్తనం చూపిస్తారు. అదే దొరతనం అంటే. అదే అంటే మేమంటూ డబ్బులు ఇస్తేనే కదా, పెట్టుబడి ఇస్తేనే కదా వీళ్ళు వ్యవసాయం చేసుకుంటారు, మేమే కదా కొంటాము అనే ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు రాయలసీమలో వేరుశెనగ ఎక్కువ పండుతుంది, మీకు తెలుసు అనుకుంటా. అయితే ఆ వేరుశెనగకి మందులు కొట్టే విషయంలో కావచ్చు, కావాల్సిన టైంలో నీరు దొరికే నీరు కావాలి, ఎంతో కొంత ఏ మొక్కకైనా నీరు కావాలి కదా. ఆ నీరు ఇప్పుడు ఒక్కొక్క సంవత్సరం బాగా వర్షాలు పడతాయి. అంటే ఈ కోస్తాలో కానీ లేకపోతే తెలంగాణలో కానీ విపరీతంగా వర్షాలు పడితే అక్కడ ఒక మోస్తరు వర్షాలు పడినాయి అంటారు రాయలసీమలో. అంటే కొంచెం కరువు, అందుకే వర్షం ఉండని ప్రాంతమే కరువు ప్రాంతం అవుతుంది చివరికి. అదే వర్షం ఉందనుకోండి ఎప్పటిమప్పుడుగా, కరువు ఎందుకు ఉంటుంది? అలాంటప్పుడు ఏమవుద్ది అంటే రాయలసీమలో ఆ మాదిరి వర్షం పడితేనే వాళ్ళకి వేరుశెనగ బోలెడు దిగుబడి వస్తుంది, వాళ్ళు అమ్మాయా అనుకుంటారు. అంటే ఏది ఏమైనా సరే ప్రభుత్వము ఈ మధ్యదళారీ వ్యవస్థ లేకుండా డైరెక్ట్గా రైతుకి అప్పిచ్చి రైతు దగ్గర నుంచి సరుకు తీసుకొని, ఇప్పుడు ఒకప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి మనకి బియ్యం నిల్వలు చేసే గోడౌన్స్ ఉండేవి. అంటే ఎఫ్సీ వాళ్ళు బియ్యం కొనేవాళ్ళు రైతుల దగ్గర నుంచి, వరి కొనేవాళ్ళు, కొని ప్యాడీ కొని వాళ్ళు నిల్వ చేసి ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే మన చౌక ధరల దుకాణం దీనికి ఆ బియ్యం వస్తూ ఉండేవి. అలా చేసినా కానీ ఎంతో కొంత ఇప్పుడు ఆ ఎఫ్సిఐ కూడా ఎంతో కొంత దాని మీద కూడా శ్రద్ధ పోయింది. అలాగే ఈ గిడ్డంగులు అంటే వ్యవసాయదారులు సరుకు దాచుకునే గిడ్డంగులు ఉంటాయి కదా, ప్రభుత్వాలు స్టోరేజ్ పాయింట్లు అవి కట్టి రైతులకి రెంట్కి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అదంతా ప్రైవేట్కి వచ్చేసింది, ఎంత చెప్తే అంత ప్రైవేట్కి వచ్చేసేసి వీళ్ళు శీతల గిడ్డంగులు వచ్చినాయి కదా. శీతల గిడ్డంగులు వచ్చిన తర్వాత కోల్డ్ స్టోరేజ్లు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన రెంటే. ఇక అందే నేనేమంటున్నా, అన్ని రకాలుగా రైతు పీల్చి పిప్పి చేయబడుతున్నాడు. పైగా అతనికి హోల్డ్ చేసుకునే కెపాసిటీ లేదు. ఇప్పుడు నాకు ఈ సంవత్సరం ఇప్పుడు పంట వచ్చింది చేతికి, వచ్చిన కాడికి వాసుదేవ అనుకొని అమ్మేస్తూ ఉంటాడు. ఎందుకంటే అతని నెత్తి మీద అప్పులు ఉంటాయి, బాధ్యతలు, భారాలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కానట్టు మళ్ళీ పంట ఏదో రెండో పంట వేసుకోవాలి కదా, ఆ పంటకి పెట్టుబడి. పైగా ఇవన్నీ సరిపోనట్టు ఇవాళ తెలంగాణలో చూస్తున్నాం కదా, ఎరువుల పరిస్థితి, ఎరువులు దొరకని పరిస్థితి. సరే ఎరువులు దొరికాయి, పురుగు మందులు, ఆ క్రిమిసంహారక మందులు కొట్టి 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 ఆ ఫలితం లేక ఆ జీవాలు కూడా ఈ పురుగు మందుల్ని టానిక్లాగా తీసుకుని అవి పనిచేయని. అంటే నాకు ఒకటి అర్థం కాదు, ఈ పురుగుల మందులు అనేటివి పురుగుల మీద పనిచేయవు, కానీ రైతు ఏదన్నా ఆత్మహత్య యత్నం చేసినప్పుడు అది మనిషి మీద బాగా పనిచేస్తుంది. దీనికి సొల్యూషన్ అంటే ఏం చెప్తారు? మైండ్ ఒకటే, సబ్సిడీలు పెరగాలి రైతులకి. ఇప్పుడు అమెరికాలో సబ్సిడీలు బాగుంటాయి, ఇక్కడ కూడా ఇండియాలో కూడా రైతుకు సబ్సిడీ ఇవ్వాలి. ఇప్పుడు ఒక ఉద్యోగస్తుడికి టీఏలు డిఏలు ఇవన్నీ పెంచే ఉత్సాహం చూపించే ప్రభుత్వాలు కరువు బత్యాలు ఇస్తారు ఉద్యోగస్తులకి, వాళ్ళకి జీతం వచ్చేది కాకుండా. అలాగే మరి రైతులకి పైగా ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే క్రాప్ హాలిడేలు ఇస్తారు, మీరు ఈ పంట వేయొద్దు అని చెప్తారు. మరి ఆ టైంలో పంట వేయకుండా వ్యవసాయదారుడు ఆ పొలం ముందు కూర్చొని ఏం చేయాలి? ఇంకో పంట ఏం వేసుకోవచ్చో చెప్పాలి కదా. అంటే ఈ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా
వాతావరణ పరిస్థితుల విషయం కావచ్చు, ఎరువుల విషయంలో కావచ్చు, సహజ సిద్ధమైన ఎరువుల విషయంలో కావచ్చు, లేదు క్రిమిసంహారక మందులు వాడకం తగ్గించే విషయంలో కావచ్చు, రైతులకి ఈ ప్రభుత్వం వైపు నుంచి ఈ వ్యవసాయ అధికారులు ఉంటారు కదా, వాళ్ళని పెంచి బాగా, అంటే అగ్రికల్చర్ BSc చదువుకున్న వాళ్ళని పెంచి ఈ నవీన పద్ధతుల ద్వారా వ్యవసాయం చేయటం, నేర్పించటము అనేది ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత. అది తీసుకుంటే గనక రైతుకి కష్టం కలిగించకుండా వ్యవసాయం చేసుకోగలిగితే, లాభం లేకపోయినా పర్వాలేదు, నష్టం లేకుండా వ్యవసాయం చేసుకోగలిగితే రైతుని ఎత్తున పాలు పోసినట్టే. ఇప్పుడు ఒక సినిమా యాక్టరు నేను ముఖానికి రంగేయను అని రిటైర్ అయ్యే పరిస్థితి ఉంటది. ఒక ఉద్యోగస్తుడికి 60 ఏళ్ళు వచ్చిన తర్వాత రిటైర్ అయ్యే పరిస్థితి ఉంటది. ఎందుకు అంటే ఆ సినిమా యాక్టర్ ఏమో అప్పటి వరకు సంపాదించుకున్న డబ్బులు తింటా కూర్చుంటాను అనుకుంటాడు. ఈ ఉద్యోగస్తుడు ఏమో పెన్షన్ వస్తుందనో లేకపోతే గ్రాట్యుటీ వచ్చిందనో ఈయన రిలాక్స్ అయిపోయే పరిస్థితి ఉంటది. కానీ ఒక వ్యవసాయదారుడు మట్టుకు రిటైర్మెంట్ ఉండదు. వాళ్ళకి ఇంకొక పని చేత కాదు, వ్యవసాయం చేయకుండా ఉండలేరు. అందుకే ఒక ప్రసిద్ధ ఆర్థికవేత్త అంటారు భారతదేశంలో రైతుల గురించి, భారతదేశంలో రైతు అప్పుల్లో పుట్టి అప్పుల్లో జీవించి అప్పుల్లోనే చచ్చిపోతాడు. అంతేగాని నిలవలు అంటే ఆదాయాన్ని సంపాదించే రైతు అది ఒకప్పుడు ఉండేది. మళ్ళీ పైగా రైతు దగ్గర బ్యూటీ ఏంటి అంటే, వ్యవసాయంలో సంపాదించాడంటే ఎవరన్నా పొలం అమ్ముతారేమో కొనాలని చూస్తాడు. కానీ ఇప్పుడు మట్టుకు ఆ పరిస్థితులు లేవు. ఎందుకంటే ఉన్న పొలం అమ్మేసుకుంటున్నారు, పెట్టుబడి వ్యయం పెరిగింది, రైతును మింగిన పెట్టుబడి అయిపోయింది ఈరోజు. అందుకని ఈ పరిస్థితులన్నీ పోవాలి అంటే గనక ప్రభుత్వాలు తమ వంతు బాధ్యతగా రైతులను ఆదుకోవాలి. వాళ్ళకి అన్ని రకాల సదుపాయాల్ని, అన్ని రకాల అవసరాలని తీర్చగలిగేటట్లు ప్రభుత్వాలు ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.